నమస్కారం అండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది అసలు? ఎందుకు అంటే ప్రతి ఒక్క హీరో కూడా పొలిటికల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. మొన్నటి వరకు అల్లు అర్జున్ అన్నారు, తలపతి విజయ్ గారు గెలిచారు, ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. ఏంటి ఇదంతా? ఇదేదో గందరగోళం సృష్టించడానికి అన్నట్టుగా ఉంది తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా చేయాల్సిన సినిమాలు ఉన్నాయి, ఎక్కాల్సిన మెట్టులు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఆయన బ్రహ్మాండమైన పేరులో ఉండి అద్భుతమైన పేరు సంపాదించుకుని ఉన్నాడు. ఈవేళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత గొప్పగా ఇంత పెద్ద పేరు సంపాదించుకోవడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా. అలాంటి ఆయన ఇప్పుడు రాజకీయం అనేటటువంటి బురదలో దిగుతాడంటే నేను నమ్మను. ఇంకా చాలా సమయం ఉంది, తాతగారి బాటలో నడవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఆయన సాధించవలసిన విజయాలు చాలా ఉన్నాయి. తర్వాత పొలిటికల్గా వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను తప్ప ఇప్పుడే ఈ బురద అంటించుకుంటాడని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ఆయనకున్న గొప్ప పేరు, ఆయనకున్న గొప్ప నటుడిగా ఈవేళ తీర్చిదిద్దబడ్డాడు అతను. కాబట్టి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదేమో అనుకుంటున్నాను. మరి ఇవన్నీ వదంతులేమో అనుకుంటున్నాను. ఏదేమైనా తాతగారి పేరు నిలబెట్టడానికి ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. అది ఇప్పుడు మాత్రం కాదు, ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచిద్దాం. సో 18న ప్రెస్ మీట్ కూడా ఉంది తిరుపతిలో అని చెప్పేసి అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? నిజం కాకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకు సార్ అట్లా? వద్దు. ఇప్పుడు నేను కూడా ఒక సినిమా వాడిగా, నేను ఒక యూనియన్ జనరల్ సెక్రటరీగా నేను అడుగుతున్నాను ఎన్టీఆర్ గారిని, వద్దు సార్, ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయంలో మీరు ఉండొద్దని, ఇంకా మన తెలుగు రాష్ట్రాల కళారంగంలో సేవ చేయవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి మీరు ఇంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చి బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే తలపతి విజయ్ గారు ఇప్పుడు తమిళనాడులో గెలిచారు కదా, సో అట్లాగే ఈయన కూడా ఇప్పుడు రాజకీయాలకు వస్తే గెలిచే అవకాశాలు లేవని వద్దంటున్నారా? ఎందుకు వద్దంటున్నారు? గెలుపు ఓటములు పక్కన పెడితే మృక్కాలంలోకి దిగొద్దంటున్నా, ఈ బురద అంటించుకోవద్దంటున్నా. ఇంకా సమయం ఉంది, సేవ చేసే కార్యక్రమం ఉంది, ఎన్నో సాధించవలసిన సినిమా విశేషాలు ఉన్నాయి. ఈ మురుక్కాలంలో దిగి ఇప్పుడే చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? కొంత సాయం చేసిన తర్వాత, కొంత సినిమాలు చేసిన తర్వాత సేవా కార్యక్రమంలోకి వెళ్ళిన తర్వాత వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా. కాబట్టి ఎన్టీఆర్ గారిని ఇప్పుడు ఈ మురుక్కాలంలోకి లాగొద్దు అని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అంటే పొలిటికల్ ఎంట్రీ చేస్తే సినిమాలో వదిలేస్తారంటారా? ఏం వదిలేరండి, సినిమానే. అయినా వద్దంటున్నాం కదా, మేమే వద్దంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం అంటే ఎలా మారిపోయిందంటే ఈవేళ రాజకీయం ఒక దరిద్రమైన వ్యవస్థగా మారిపోయింది. 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రజల సొమ్ముని, ప్రజల రక్తాన్ని తాగుతున్నారు రాజకీయ నాయకులు. ఎవరైనా మంచోడు వస్తుంటే మాత్రం వాడిని నిందలేసి తక్కువ చేసి మాట్లాడి వారి కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చేసి చాలా చండాలమైనటువంటి భావజాలంతో బతుకుతున్నారు రాజకీయ నాయకులు. కాబట్టి ఆ రాజకీయాల్లో వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే రాకపోతే ప్రెస్ మీట్ పెట్టరు కదా? ప్రెస్ మీట్ రారని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదో ఇది బోగసేమో, ఈ వార్త బోగస్ అని అనుకుంటున్నాను నేను. అంటే రాఘవల్లారని కూడా ఇలాగనే ఫస్ట్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అని చెప్పి తర్వాత మీరు అనుమతిస్తే వస్తా అని చెప్పేసి ప్రజలకు వదిలేసింది కదా, అలానే చెప్తాడంటారా? రాజకీయాలలోకి రావడం, సేవ చేయడం మంచిది కాదని ఎవరంటలా. అలాంటి వ్యక్తులు, రాఘవ లారెన్స్ గారు లాంటి వ్యక్తులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచివాడుగా నిరూపించుకున్న తర్వాత వస్తానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఈ ఎన్టీఆర్ అయితే ఇంకా అనుకోవడానికి ఇంకా చాలా భవిష్యత్తు ఉందేమో, ఇంకా మంచి వేషాలు చేయవలసిన అవసరం కూడా ఉంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవ చేయవలసిన అవసరం కూడా ఉంది. అదంతా అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందేమో అనుకున్నాను. ఇంత తొందరగా రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బంది పడతారేమో అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్క హీరో కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటారు? సేవా మార్గమే. ఇప్పుడు సినిమా వాడు అనేవాడు సెన్సిటివ్ మనస్తత్వంతో ఉంటాడు, ఏదో సేవ చేయాలన్న తపంతో ఉంటాడు. ప్రజలు నాకు ఇంత ఇచ్చారు, ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలి కదా అనే ఆలోచనలో ఉంటాడు సినిమావాడు అంటే గొప్పవాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తే ఎంత గొప్ప సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ గారు కానీ, విజయ్ కానీ, వీళ్ళంతా కూడా సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి చేయొచ్చు, కాకపోతే కొంత సమయం ఓపిక పట్టాలి. ఓపిక పట్టకుండా వద్దు. ఎన్టీఆర్ గారిని వద్దంటానికి కారణం కూడా ఆయన ఇప్పుడు సినిమాలు మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఇప్పుడు వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆగం అవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాను. పొలిటికల్ ఎంట్రీ ఇస్తే టీడీపీలో ఎలా జాయిన్ అవుతాడండి? సొంత పార్టీ పెడతాడేమో అనుకుంటున్నాను. ఏం చెప్పలేం కదా. ఇప్పుడు ఆ విజయ్ని కూడా అలాగే అనుకున్నారు. విజయ్ పార్టీ పెడుతున్నాడు, ఏదో గెలుస్తాడా లేదా అని.
సీఎంఐ కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు మానవత్వం, మంచితనం కలగలిపిన మనిషి ఎన్టీఆర్ గారు కూడా ఏమో చెప్పలేం, కానీ ఏదేమైనా ఇంత తొందరగా వద్దేమో అనుకుంటున్నాను నేను. నాకు నచ్చింది, నేను మెచ్చింది చెప్పా, తర్వాత వాళ్ళ ఇష్టం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో రీసెంట్గా అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. మొన్న విజయ్ తలపతి గారు ఎంట్రీ ఇచ్చి గెలిచారు. సో ఇదంతా ఏంటంటారు? ఇదంతా ఏమో నాకు తెలియదు, కానీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాలిటిక్స్ మాత్రం ఎంట్రీ ఇస్తే మాత్రం లైక్ ఫస్ట్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడతాం. ఎందుకనంటే ఇప్పుడు సినిమా చేసుకుంటా ఒక ఏమంటారు ఒక 100,000 మందిని బతుకుతారు. ప్రొడక్షన్ అనుకుంటా, ఇంకోటి అనుకుంటా, ప్రొడ్యూసర్ అనుకుంటా. అట్లాంటి మంచి వ్యక్తి రాజకీయాలకు వస్తే ఇంకా ఏమంటారు రాష్ట్రాలే బాగుపడతాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకో చాలామంది ఏమంటారు ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా ఏమంటారు ఒక ఫేమ్ తెచ్చుకొని ఎమ్మటే సినిమా ఫీల్డ్ నుంచి పాలిటిక్స్కి వెళ్తామని చెప్పి చాలామంది అనుకుంటారు కదా. అట్లాంటిది జూనియర్ ఎన్టీఆర్ వెళ్తే దాంట్లో తప్పేం లేదు నిజంగా. ఎందుకనంటే మంచి చేసే గుణం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అది ఒక్కటి చాలు మాకు. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ ఇలాగే అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా తర్వాత విమర్శిస్తారు. దానికేమంటారు అన్న? విమర్శించేటోళ్ళు విమర్శిస్తారన్న. ఇప్పుడు ఒక మనిషి ఎవడైతే నచ్చాడో 10 మాటలు మాట్లాడతాం, మంచి చేసినా సరే చెడే మాట్లాడతాం. కానీ మంచి చేసే గుణం ఉన్నోడు రాజకీయాలకు వస్తే మనలాంటి పేదవాళ్ళు చాలామంది బాగుపడతారన్న. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటున్నారంటే ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు ఉన్న పేరు కూడా చెడిపోతుంది అని చెప్పి అంటున్నారు. దానికి మీరేమంటారు? అది వాళ్ళ పర్సనల్. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా సరే, ఇప్పుడు చాలా సంవత్సరాలు ఆయన చాలా ఏమంటారు గట్టిగా కృషి చేశాడు కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. సో వాళ్ళు వచ్చినమ్మటే సీఎం అయిపోతారు, పిఎం అయిపోతారు అని చెప్పేసి వాళ్ళు రారు. వాళ్ళ దాంట్లో మైండ్ సెట్లో ఏంది, అరే ప్రజలకు సేవ చేద్దాం, తర్వాత వాళ్ళు ఇచ్చే హోదాని మనము పరిపాలిద్దాం అన్నట్టు ఎవరైనా ఉంటారు. సో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి నాకు తెలిసి ఒక మంచి వ్యక్తి రాజకీయాలకు వస్తే మాత్రం కంపల్సరీ చెప్తున్నా, అక్కడ తమిళనాడులో సీఎం తలపతి విజయ్ ఏ విధంగా మెజారిటీతో గెలిచిండో అదే మెజారిటీతో గెలుస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు తిరుపతిలో 18న ఈ జూలై 18న ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తున్నాం అని చెప్పి అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఏమంటారు? సో అది నిజమైతే చాలా బాగుంటుంది. ఇంకేది అఫీషియల్గా బయటికి రాలేదు కాబట్టి ఒకవేళ వస్తే మాత్రం నిజంగా చాలా గర్వపడతాయి. అల్లు అర్జున్ అయినా సరే, ఎన్టీఆర్ అయినా సరే, ఇంకా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉంది కాబట్టి లైక్ పవన్ కళ్యాణ్ ఒక రోడ్ వేసాడు వీళ్ళందరికీ అని చెప్పేసి అదే బాటలో పోతే నిజంగా మంచి చేసేవాడికే రాజకీయం అవసరము. అట్లాంటిది రాజకీయం ఏదైతే పవర్ వచ్చిన తర్వాత సీట్ కింద పవర్ ఉంటుందో ఆ పవర్ ప్రజలకు సేవ చేయకుండా కొన్ని దుర్బుద్ధులతో ఉండే వాళ్ళకన్నా ఇట్లాంటి మంచి వ్యక్తులు రాజకీయాలకు పోతే, ఇప్పుడు చూడండి ఎన్టీఆర్ పాలిటిక్స్కి వెళ్ళిండనంటే ఆయన మంచి చేస్తేనే కదా ప్రజలు ఉంచేది. ఒకవేళ మంచి చేయకపోతే ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఏమంటారు అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఎన్టీఆర్కి అయినా సరే, అల్లు అర్జున్కి అయినా సరే, ఎవరికైనా సరే ఏవైతే మంచి గుణం ఉందో. ఎందుకనంటే ఇప్పుడు సినిమాలు చేసుకుంటేనే చాలామందికి ఏమంటారు సర్జరీలు అనుకుంటా, లేకపోతే ఇంకోటి ఏమంటారు ఫ్లోట్స్ వస్తున్నాయి అని చెప్పేసి బయట రాష్ట్రాలకి అట్లా సాయం చేస్తారు. సో అదే సీఎం అయితే తన సొంత రాష్ట్రాలకు వాళ్ళు చేసుకోలేరా? సో నేనేమంటున్నా అంటే ఎవరికైనా సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ తాత సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ పాలన ఉంది కాబట్టి, ఆ బ్లడ్లో ఆ పవర్ ఉంది కాబట్టి కంపల్సరీ జూనియర్ ఎన్టీఆర్ అయితే కంపల్సరీ రావాలని చెప్పేసి ఒక అభిమానులుగా లేకపోతే ప్రేక్షకులుగా మేమందరం వెయిట్ చూస్తున్నాం. అంటే వస్తే ఇప్పుడు కొత్త పార్టీ పెడతాడంటారా లేకపోతే అలా తాత పార్టీలోనే జాయిన్ అవుతాడా? అలా తాత పార్టీలోనే జాయిన్ అవుతాడని చెప్పి నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఒకవేళ పెట్టినా సరే పార్టీ ఏదైనా మనకు సంబంధం లేదు, లైక్ ప్రజలకి సేవ చేసేది ఇంపార్టెంట్ కాబట్టి ఏ పార్టీ అయినా సరే పర్లేదు. అంటే ఇప్పుడు కూటమి లాగా ఉంది కదా ఇప్పుడు పార్టీ, దాన్ని అంగీకరిస్తాడంటారా ఎన్టీఆర్ వచ్చి? ఇప్పుడు చూడన్న, కూటమి ప్రభుత్వంతోనే మంచి జరుగుతుందని అంటే కంపల్సరీ అంగీకరిస్తాడన్న. ఆ ప్రభుత్వంలో కూడా మంచి జరగట్లేదని అంటే కంపల్సరీ వేరే పార్టీ పెట్టి తనంతా తన సాయం చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మూవీస్ ఆపేస్తారంటారా మరి? ఎవరైనా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత మూవీస్ ఆపేయాలి కదా. ఎందుకనంటే ఇటు సాయం చేస్తా అటు సాయం చేస్తా అంటే ఏ పని ఎవరు కరెక్ట్ చేయలేరు. సో దాన్ని బట్టి వస్తే రాజకీయాలకి రావాలి, లేకపోతే సినిమాలు చేసుకుంటే అట్లా లైఫ్ అని ఎండ్ చేసుకోవాలి. అంతేగాని ఈ సినిమాలు చేస్తా నాకు ఈ అభిమానులు అవసరము, రాజకీయ ప్రకారంగా అవసరం అని అంటే అది కుదరదు. ఎందుకనంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చాలా సినిమాలు చూసిండు, ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏదో 2-3 పెండింగ్ ఫిలిమ్స్ ఉన్నాయి కాబట్టి అవి చేసిండు కాబట్టి మనం ఇప్పుడు అయితే నాకు చేయడని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఏదైనా సరే ఏ పని చేసినా సపోర్టైనా సరే ఫుల్ టైం ఒక పని చేస్తే బాగుంటుంది. సో రాజకీయాలు అనే అంత చిన్న మాట కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఆదరిస్తారంటారా
ఎంతోమంది చిన్న చిన్న వ్యక్తులకి ఆదరించారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వస్తుందనంటే ఆదరించడం కాదు, దండేసి దండం పెడతారని చెప్పేసి నేను అంటున్నాను. అంటే మూవీస్లో ఫ్యాన్ బేస్ ఒకలా ఉంటుంది, రాజకీయాల్లో ఒకలా ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు అంటే సినిమాల్లో ఒకలా ఉండేది, ఇప్పుడు రాజకీయాల్లో వేరేలా ఉంది కదా. మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవ్వలేకపోయారు కదా, సో అట్లా ఏమైనా? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఫ్యాన్స్ అని అంటే ఏ విధంగా అంటే సినిమా ప్రకారం సినిమా ఫ్యాన్స్ ఉంటారు, రాజకీయ ప్రకారం వస్తే వాళ్ళ తనదంటూ ఎవరైనా ఏమంటారు లీడర్షిప్ గోల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంత పరిపాలన కరెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. సో వైసీపీ కూటమి ప్రభుత్వం ఉండి కూడా ఏం చేయట్లేదు. అలా ఈ టైంలోనే కరెక్ట్ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి లేకపోతే ఒక సొంత పార్టీ పెట్టుకోనన్నా సరే ఆంధ్ర ప్రజలకు మంచి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. నమస్తే సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఈ 18న ప్రెస్ మీట్ కూడా ఉంది తిరుపతిలో అని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య అంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు హీరోలు. మొన్నటి వరకు చూసుకున్నట్టయితే విజయ్ తలపతి గారు గెలిచారు కదా, సో ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ అన్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటారు. ఇదంతా ఏంటంటారు? జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడా, అల్లు అర్జున్ చెప్పాడా, ఎవరు చెప్పారమ్మా బయటకు వచ్చి నేను రాజకీయంలోకి వస్తున్నామని? ఎందుకే ఈ సినిమా హీరోల మీద పడుతున్నారు? ఎందుకో మాకు అర్థం కావట్లా. వాళ్ళకి అవసరం లేదమ్మా రాజకీయం. ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నారు, సినిమాల్లో బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళని కదిలియటం? రాజకీయ సినిమాలు, మన పాత దేవుళ్ళు సినిమాలు అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళని ఎందుకమ్మా అనవసరంగా కదిలిచ్చి ఏందో రాజకీయంలోకి వచ్చి ఏదో 18వ తారీఖు ఏదో మామూలుగా ఏదో ప్రెస్ మీటింగ్ తన పరంగా ఏదో చూద్దాం అనుకుంటే దాన్ని రాజకీయ బురద పులివేశారు. అల్లు అర్జున్ బయటకు వచ్చి అసలు చెప్పింది లేదు, పెట్టింది లేదు, అసలు వచ్చేస్తున్నాడు పార్టీ పెట్టేస్తున్నాడు రేపొద్దున అని చెప్పేసి పుకారులు లేపారు. ఎందుకు పనిలేని మాటలు, పనికిరాని మాటలు? వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారికి వెనకమాల తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడైనా అవసరం ఉంటే తెలుగుదేశం పార్టీ తరపునే వస్తాడు, తెలుగుదేశం పార్టీ వైపునే నిలబడతాడు తప్ప ఆయన వేరేగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంలోకి ముఖ్యంగా రావాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి, సినిమాలు తీయాలి, ఇంకా ఆసక్తి ఆయనలో పెరిగింది. అదే రందిలో ఉంటాడని మేము అనుకుంటాం. అస్సలు అవకాశం లేదమ్మా. తెలుగు రాజకీయాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరమ్మా. ఇంకా తమిళనాడు రాజకీయాలు సినీ ఫీల్డ్ మీద బతికొండాయి. తెలుగు రాజకీయాలు అట్టా కాదు, ఓన్లీ కులం మీద బతికొంది. కులం అంటేనే రాజకీయం. ఆ రాజకీయంలోకి వాళ్ళు తట్టుకోలేరు. ఈ చిన్న చిన్న హీరోలు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్లు తట్టుకోలేరు. ఉంది రాజకీయ అనుభవం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి, అంత తక్కువ అంచనా ఏమన్నా. చిన్నప్పటి నుంచి ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. కానీ అవసరం అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆయన వస్తాడు తప్ప ఇప్పుడైతే అవసరం లేదు, రాడనే మేము అనుకుంటాం. అన్న ఎందుకు అంగీకరించరు? ఎందుకు అంగీకరించరన్నా? ఎందుకు స్వాగతించరు? పవన్ కళ్యాణ్ అయినా స్వాగతిస్తాడు, లోకేష్ అయినా స్వాగతిస్తాడు, చంద్రబాబు నాయుడు గారైనా స్వాగతి. ఏం పగలు శత్రువులు ఏం లేవన్నా. ఓకేనా? రాజకీయ పరంగా నేను దూరంగా ఉండాలనుకున్నాను కాబట్టి దూరంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు జరిగిన విషయంలో. అంతే. తెలుగుదేశం ఎప్పుడు అవసరం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ముందే ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ని తక్కువ అంచనా వేయద్దు. అంతే. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేది ఏముంది, గెలుస్తాడు. ఆయనకి ఏదో నియోజకవర్గం తీసుకుంటాడు, గుంటూరు కానీ కృష్ణా జిల్లాలోనే తీసుకుంటాడు ఏదో నియోజకవర్గం. లేదా కొడాల నాని గారి మీదే నిలబడచ్చు, చెప్పలేం. కొడాల నాని గారి మీదే నిలబడచ్చు. కాబట్టి ఏదో మూమెంట్ అనేది అటు మూమెంట్ బాగుంది. ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పరంగా హరికృష్ణ చాలా తిరిగాడు ఆ ఊర్లో. అదే పట్టుతో ఇంకా సాయం చేస్తున్నాడంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు ముఖ్యంగా చెప్పుకుంటాం మేము. అట్లా గుడివాడ పరంగా కానీ ఆ చుట్టూ ఉన్న ఊర్ల పరంగా కానీ ఇంకా ఆడ పేరు ఉంది. అది కంపల్సరీగా ఆదరిస్తారమ్మా. ఎందుకు ఆదరిస్తారు? అభిమానులు చాలామంది ఉన్నారు. అభిమానుల పరంగానే ఇంకా ఎక్కువ అర్థమైందా? జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా ఎక్కువ ఉంది. అల్లు అర్జున్కి అంత లేదు, సినీ ఫీల్డ్ పరంగా కానీ రాజకీయ పరంగా అంత లేదు సినిమా. కానీ జూనియర్ ఎన్టీఆర్ వేరు, విధానమే వేరు. చిన్నప్పటి నుంచి రాజకీయంగా తిరిగాడు, చాలా అనుభవం ఉంది. అంటే సినిమాల పరంగా ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది, రాజకీయాల్లో అంత ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపించి ఓట్లు వేసే వరకు రారు. మిగతా వాళ్ళకి లేదని చెబుతున్నా కదమ్మా. జూనియర్ ఎన్టీఆర్కి ఉంది, ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉంది. ఒకసారి ఒక ఎమ్మెల్యేని గెలిపించిన పట్టు ఉంది ఆయనకి. కొడాల నాని గెలవడానికి కారణమే జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి. మరి అన్నీ రాజకీయ పరంగా ఉంది ఆయనకి. చాలా మంది ఫ్యాన్ బేస్ ఉండేది, కానీ ఇప్పటికిప్పుడు అంటే రీసెంట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు. అమ్మా పవన్ కళ్యాణ్ అభిమానులు వేరు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు. ఓకేనా? పవన్ కళ్యాణ్ అభిమానులు పైనే, ఓకేనా, క్లియర్గా లేరు. ఎక్కువ హైదరాబాద్లో ఉండరు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి విజయవాడ, గుంటూరులో ఉన్న ఆదరణ మీకు తెలియదు. చాలా బాగుంది. చంద్రబాబు రాజకీయానికి రిటైర్ ఇచ్చారు అనుకో, ఒకవేళ చంద్రబాబు ఎన్టీఆర్ వచ్చినాక రాజకీయానికి రిటైర్ ఇస్తే అప్పుడు లోకేష్ సీఎం అవుతాడు. ఇంకేమైనా డౌట్ ఉందా ఏంది నీకు? ఇంకా పప్పు అన్నాళ్ళే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక 4 దిక్కులు చూస్తున్నారు. అవి కనపడతలేదా మీకు?
మరి ఐటీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పరుగులు పెడుతున్నారు. మంగళగిరి వెళ్ళన్నా, నీకు ఏది వద్దు, మంగళగిరి వెళ్ళి చూడు. పాత ఇను ప్రతి మంగళగిరిలో బతికిన ప్రతి కుటుంబం ఈరోజు రాజాలాగా ఉండారు. వీధులు కానీ రోడ్లు కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ వేరేగా ఉంది. కాబట్టి పెను మార్పు అనేది వచ్చింది ఆయనలో కూడా. అది ఎన్టీఆర్ పొజిషన్ ఏంటంటారు? ఎన్టీఆర్ ఏదో ఒకటి తీసుకుంటాడు పార్టీ పరంగా. ఇద్దరు కలిసి ఉండకూడదా ఏంది? కలిసి ఉంటారని మీకు ఆనందంగా ఉందా ఏందేమన్నా? ఎప్పటికీ లేదు. ఇద్దరు కలిసే ఉంటారు, రాజకీయాన్ని నడుపుతారు అనే నమ్మకం మాకు. ఎన్టీఆర్ సీఎం అవ్వాలనుకుంటున్నారు కదా ఆంధ్ర ప్రజలంతా, ఎన్టీఆర్ సీఎం అవ్వాలనుకుంటారు. ఎవరన్నారన్నా? ఎవరన్నారు? ఫ్లెక్సీల మీద మొత్తం ఎన్టీఆర్ ఈ వేసేవాళ్ళు వేస్తారన్న, పని పాట లేని వాళ్ళు. ఓకేనా? లోకేష్ సీఎం చేయడానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ కష్టపడతాడు, తెలుసా ఆ విషయం నీకు? వెనకుండి నడిపించగలడు. పవన్ కళ్యాణ్ అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ అయినా కానీ లక్ష్యం ఒకటే, లోకేష్ లాంటి వాళ్ళని సీఎంలు చేయాలని లక్ష్యంతోనే వాళ్ళు ఉన్నారు.